హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండారా? ఇదిగోండి, మేమైతే షాపింగ్కి వెళ్తూ ఈ వీడియో అయితే తీశాను. ప్లీజ్ అండి, ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అందరూ. అందుకనే నేనైతే అడుగుతున్నాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే మేముండే హాస్టల్ దగ్గర నుంచి దగ్గర అన్నమాట. అందుకని మేము ఫ్రెండ్స్తో కలిసి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఇలా ఉంటుంది ఆ ప్లేస్ అయితే, కొంచెం బీడు మనుషులతో పిల్లలు ఆడుకుంటూ అలా అన్నమాట. అందుకు ఇంకా దారిలో కూడా వీడియో తీసి పెట్టాను. మేము ఈ దారిలో నడుచుకొని వెళ్ళామని. బాగుంది కదా ఈ దారి అయితే. అది ఇంకా నడుచుకుంటూ అలా వచ్చేసామన్నమాట. ఇది వచ్చి జిలేబీ షేక్ అండి, అబ్బాసియాలు జిలేబీ షేక్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇవి అవి తీసుకోవాలంటే నేను కూడా వెళ్ళాను, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా, మన వాళ్ళు చూస్తారని. ఇంకా అట్లా వెళ్తూ వీడియో తీసాను చూడండి. ఇంకా ఇలా ఉంటుంది ఇక్కడైతే. మామూలుగా తక్కువ ఉంటాయేమో సామాన్లు, ఒకసారి చూద్దామని వెళ్ళాను కానీ తక్కువైతే ఏం లేదండి, మామూలు రేటే ఇక్కడ కూడా. అంటే నేనైతే ఇక్కడికి ఎప్పుడూ రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము. నేను 2 ఇయర్స్లో కువైట్లో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్ళడం ఇప్పుడే అనమాట, ఫస్ట్ టైము. అందుకనే మీకు అంటే నేను చూసినట్టుంటుంది, నాతో పాటు కొంచెం వీడియో తీస్తే చూసినట్టుంటుంది కదా, అందుకనే మీరు చూసినట్టుంటుంది కదా, అదనమాట. ఇంకా షాపింగ్ చేస్తూ ఇలా బొమ్మలు ఇవేం కొంటాం మనం చెప్పండి, ఊరికే చూసేదానికైతే వెళ్ళాను. అది ఇలా ఉంటుంది. అంటే ఇది జిలేబీ షేక్లో అన్నీ కాస్ట్లీనే, ఏమంత తక్కువ రేట్ అయితే ఏం లేదు, మామూలే. చూశాను బాగుందా లేదా అని. బాగుంది అంతే, అంత బాగుంది అని అయితే చెప్పలేను కానీ బాగుంది. అదే అండి, మీకు ఎలా ఉంది చెప్పండి ఈ వీడియో. ఇవి టీ ప్యాకెట్స్ అన్నమాట. టీ ప్యాకెట్లు అంటే లిప్టన్ ప్యాకెట్లు అండి. అదిగోండి మా ఫ్రెండ్స్ వాళ్ళైతే, ఇంకా వాళ్ళైతే ఎక్కువ సామాన్లు ఇవి అవి తీసుకోవాలని రూమ్లోకి వెళ్ళారు. షూ చూసానండి, ఇవి లైట్ బూట్లు. మా అన్న కొడుక్కి చిన్న బాబు ఉన్నాడు అనమాట, అన్న కొడుక్కి లైట్ బూట్లు తీసుకున్నామని చూశాను కానీ అవి సెట్ కాలేదు, కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. సరే వేరే ప్లేస్లో చూసి తీసుకోవచ్చులే అని మళ్ళా గమ్మున ఉండిపోయాను అనమాట నేనైతే. ఇంకా వాళ్ళైతే షాపింగ్ చేస్తూనే ఉండారు, నేను వాళ్ళ వెనుకోకని వెళ్తూ వీడియో తీస్తున్నాను. వీడియో సరిగా అయితే తీయలేదని ఏమనుకోవద్దు. చూడండి రేట్లు కూడా ఎలా ఉన్నాయో. ఎక్కువ రేట్లు ఏం కొనాలన్నా అన్నీ మన ఇండియాలోనే తక్కువ ఇక్కడైతే. ఇంకా నాకు భయం అయితే, వీడియో తీయాలంటే భయం కదా, అందుకని చెప్తే ఎవరూ లేని తాను మాత్రం చూసుకొని వీడియో తీశాను నేనైతే. ఇంకా ఏం తీసుకున్నామా ఇవి అని చెప్పి, ఇంకా ఇక్కడ కూరగాయలు ఇవి అవి ఉంటాయి కదా, అవి మన కూరగాయలు ఎలా ఉంటాయో చూడొచ్చు కదా అని తీసానన్నమాట. అదండి, ఎలా ఉంది జిలేబీ షేక్. ఇది వచ్చి గ్రాండ్ హైపరు లోపల. ఫస్ట్ పైకి వెళ్ళాము, అక్కడ ఏసీ లేదు ఏం లేదండి, వేడి అసలు తట్టుకోలేకపోయాము. అందుకని మళ్ళీ కిందికి వచ్చేసాము. చూడండి కూరగాయలు. నేనైతే ఒక కర్బూజకాయ తెచ్చాను. నేను వీడియోలో కర్బూజకాయ కోసినప్పుడు తినేటప్పుడు అయితే వీడియో పెడతాను మీకు. చూడండి మన ఇండియా ఫ్రూట్స్ మొత్తం దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. మనకేం కావాలన్నా దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే. మ్యాంగోస్ మన ఇండియాలో ఎక్కువైపోయాయి, రేటు కూడా చాలా తక్కువ అంట కదా. మాకు కూడా మ్యాంగో తోట ఉంది, అయ్యే మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ బయట పోలేదు అన్నారు, అందుకనే అంటున్నా. ఇక్కడైతే చాలా రేట్లు. ఒక కాయ ఎత్తుకుంటే ఒక కాయ దినార్ పడింది. దినార్ అంటే 280 రూపాయల పైనండి, అలా పడింది. కూరగాయలు చూడండి ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటాము, అంత ఫ్రెష్ ఏం లేదు. ఊర్లోనే ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు, ఇక్కడ ఏసీలో ఉండడం వల్ల అక్కడ అలా ఉన్నాయి అంతే. ఇంకేం చేద్దాం, అవే మనం తీసుకోవాలి కదా, అలా అన్నమాట. ఇంకా ఇవన్నీ వచ్చి మసాలా పొళ్ళు. నేనైతే పసుపు పొడి మాత్రం తీసుకున్నా, ఇంకా తీసుకునేటప్పుడు ఇంకా అలా వీడియో తీయాలంటే కష్టం కదా, అందుకని వీడియో అయితే తీయలేదు. కానీ పసుపు పొడి అంట అలాంటివి అయితే తీసుకున్నానండి. ఏం చేయాలా, నడిచి అక్కడ తిరిగి వేడికి దానికి అలసిపోయా. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ అండి.